హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిబ్రవరి 26 మొదటి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని షిఫ్ట్స్‌లో జరిగిన మెమరీ బేస్డ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్‌తో అయితే కలిపి డిస్కస్ చేద్దాం. ఎవ్రీ డే కూడా నేను రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఫస్ట్ షిఫ్ట్ సెపరేట్‌గా, ఆల్ షిఫ్ట్ సెపరేట్‌గా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ సెపరేట్‌గా చేయడం కుదరలేదు. వేరే వీడియోస్ అలాగే బిజీగా ఉండడం వల్ల. అలాగే చాలామంది నిన్న వీడియో చేయలేదు ఏంటి అని చెప్పి కామెంట్ చేశారు. నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గాని, ఎస్‌బీఐ మెయిన్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే నిన్న నిర్వహించలేదు. ఎవ్రీ డే ఎగ్జామ్ అయితే ఉండదు. నేను ఎగ్జామ్ లేదు అందుకే రివ్యూ అయితే చేయలేదు గమనించండి. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్‌లో ఏదో ఒక వీడియో కింద క్వెషన్స్ కామెంట్ చేయడం గాని, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయడం గాని మిస్ అవ్వకుండా అయితే చేయండి. ఇక క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఏరియా వైస్ వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ అకార్డింగ్ టు ద ఏరియా వైస్ విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడిగారు. ఏరియా వైస్‌గా చూసుకున్నట్లయితే ఇండియా 7థ్ ప్లేస్‌లో 7థ్ ర్యాంక్‌లో అయితే ఉంటుంది విస్తీర్ణం పరంగా. భారతదేశం స్థానం ప్రపంచంలో ఎన్నోది అంటే ఏడో స్థానం విస్తీర్ణం పరంగా ఏరియా వైస్‌గా ఈ 7థ్ ప్లేస్‌లో అయితే ఉంటుంది. అలాగే వెన్ వాస్ అభినవ్ బింద్రా వోన్ ద గోల్డ్ మెడల్ అభినవ్ బింద్రా ఫేమస్ షూటర్ ఉన్నాడు కదా! ఎప్పుడు బంగారు పతకాన్ని సాధించాడని అడిగారు. మనకి ఒలింపిక్ క్రీడల్లో అభినవ్ బింద్రా షూటర్ మనకి బంగారు పతకాన్ని అయితే 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అయితే సాధించడం జరిగింది. ఎప్పుడు అంటే 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 11, 2008న బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భారత్ తరపున అభినవ్ బింద్రా అయితే మనకి బంగారు పతకాన్ని గోల్డ్ మెడల్‌ని అయితే సాధించడం జరిగింది. ఎప్పుడు అంటే 2008 ఒలింపిక్ గేమ్స్‌లో అయితే సాధించాడు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ పాస్డ్ అవే ఇన్ విచ్ ఇయర్ మనకి హరిత విప్లవ పితామహుడు ఓకే గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ అయిన ఎంఎస్ స్వామినాథన్ గారు ఏ సంవత్సరంలో చనిపోయారు అని అడిగారో ఈయనకి రీసెంట్ గా భారతరత్న అవార్డు కూడా అందించడం జరిగింది. అలాగే గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్ గా ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు కాబట్టి ఆ రకంగా కూడా అడిగాడని చెప్పి మనం భావించవచ్చు. ఈయన 28 సెప్టెంబర్ 2023 అయితే చనిపోవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ లేదా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ అన్న ఎంఎస్ స్వామినాథనే. హెచ్‌వైవి ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడుగుతున్నాడు. హై ఈల్డ్ వెరైటీస్ మనకి గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్ గా. వరల్డ్ వైడ్ ఫాదర్ వచ్చేసరికి నార్మన్ బోర్లాంగ్. ఇవన్నీ కూడా రిలేటెడ్ బిట్స్ మనకి ఇప్పటిదాకా అడిగాడు గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్ గా. అలాగే భారతరత్న అవార్డుకి సంబంధించి ఎవరెవరు గెలుచుకున్నారు వాళ్ళ వివరాలు అలాగే చాలా మంది చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు చనిపోయారు ఇలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే సందీప్ కుమార్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఓకే లేదా రేస్ వాకింగ్ ఆప్షన్లు ఏది ఇస్తే అది రేస్ వాకింగ్ కి సంబంధించిన క్రీడాకారుడు సందీప్ కుమార్ వచ్చేసరికి. అలాగే మనకి పండిత్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యకారుడు అని అడిగారో పండిత్ శివశంకర్ శర్మ మనకి సంతూర్ వాయిద్యకారుడు. అలాగే తరుణ్ భట్టాచార్య భజన్ సోపారి కూడా మనకి సంతూర్ ప్లేయర్సే. నేను మన ఛానల్‌లో ఫ్రీగా వీడియోస్ స్ట్రాటజీకి అప్లోడ్ చేసే వీడియోస్ చూడమని చెప్పి పదే పదే చెప్తున్నాను. మాక్సిమం బిట్స్ అయితే మనం చేసిన వీడియోస్ నుండే రావడం జరుగుతుంది. మీరు ఇటువంటి నీట్‌గా ఉన్న స్లైడ్స్ అనేవి కనబడినాయి అంటే దాని అర్థం నేను యాజ్ ఇట్ ఈస్‌గా మన వీడియోస్ నుండి అయితే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను క్వెషన్ అడిగిన వాటిని తీసుకొని. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర మనీ తీసుకొని పెయిడ్ కోర్స్ జాయిన్ అయ్యే వీడియోస్ చూడమంటలేదు. ఫ్రీగా ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలా వీడియోస్ చేసి మీకు చూడమంటే చాలా మంది కూడా చూడట్లేదు. డైరెక్ట్ క్వెషన్స్ అయితే వస్తున్నాయి. ఓకే. పెయిడ్ అంటే చెప్పినట్టు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది గానీ, ఫ్రీ అని చెప్తే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే పెయిడ్ కోర్స్ జాయిన్ అవ్వండి అయితే మనకి జాయిన్ అవుతూ ఉంటారు. ఫ్రీగా అందిస్తున్నాను వీడియోస్ అనేవి స్ట్రాటజీకే. పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్‌లో వీడియోస్ లింక్ ఉంటాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మనం డిస్కస్ చేసిన వాటిలో ఆ వీడియోస్ నుండి క్వెషన్స్ అయితే అడుగుతున్నాడు. నెక్స్ట్ జాతర పండగ, జాతర ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు అని అడిగారు. జాతర పండగ అనేది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. అలాగే బలి జాతర ఇది రిలేటెడ్ ప్రశ్న. ఈరోజు అడిగిందైతే జాతర అడిగారు. బలి జాతర కూడా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు. బలి జాతర అనేది అయితే మనకి ఒడిస్సా రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. బలి జాతర పండగ అనేది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అబ్టైన్డ్ త్రూ లేబర్ ఫోర్స్ సర్వేస్ కండక్టెడ్ బై మనకి నిరుద్యోగులకు సంబంధించి సర్వేలనేవి చేపట్టేది ఎవరు అని అడిగితే గనక నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ అయితే మనకి సర్వేలయితే చేపడుతుంది. లేదా మనకి నెక్స్ట్ మహాలక్ష్మి పథకం. కొంతమంది మహాలక్ష్మి పథకం అన్నారు. కొంతమంది గృహలక్ష్మి పథకం అన్నారు. ఏదొచ్చిందో ఐడియా లేదు. మహాలక్ష్మి ఆర్ గృహలక్ష్మి పథకం అయితే అడిగారు. మహాలక్ష్మి పథకం అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. రూ. 2,500 మనకి ఆర్థిక సహాయం మహిళలకు అందజేయడం.
అలాగే గ్యాస్ సిలిండర్లు 500కి అందించడం, అలాగే ఆర్టీసీ బస్సులో మనకి ఫ్రీగా ట్రావెల్ ఫెసిలిటీ కల్పించడం, ఇటువంటి వాటినన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రం మహాలక్ష్మి పథకం కింద అయితే మనకి మహిళల కోసం అయితే తీసుకురావడం జరిగింది. అలాగే సేమ్ గృహలక్ష్మి పథకం అనేది చూసుకున్నట్లయితే ఇది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. ఓకే. ఇది కూడా సేమ్ మహిళలకు సంబంధించి రూ. 2000 ఆర్థిక సహాయం చేయడం, ఇంకా ఇలాంటి బెనిఫిట్స్ అనేవి కల్పించడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ గృహలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఏది అడిగారో తెలీదు. కొంతమంది ఆ పేరు చెప్తున్నారు. కొంతమంది ఈ పేరు చెప్తున్నారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది మనకి ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా! ఇన్ కేస్ ఫార్ములా అడిగితే గనక అన్‌ఎంప్లాయ్‌మెంటెడ్ పీపుల్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ ఏం అడిగారు అన్నది ఐడియా లేదు. ఫార్ములా అడిగితే ఇది లేదా ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్ఎస్ఎస్ఓ. అలాగే డ్యూరాండ్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిందని అడిగారు. డ్యూరాండ్ కప్ అనేది మనకి ఫుట్‌బాల్‌కి సంబంధించిన ట్రోఫీ. అలాగే సంతోష్ ట్రోఫీ అనేది కూడా మనకి ఫుట్‌బాల్‌కి సంబంధించిందే. అలాగే మనకి ఈ భగత్ సింగ్ వచ్చేసరికి భగత్ సింగ్ అలాగే బుట్కేశ్వర్ దత్ ఇద్దరు కూడా మనకి అసెంబ్లీ మీద అయితే బాంబులు వేయడం జరిగింది. ఎప్పుడు వేశారు అంటే 8 ఏప్రిల్ 1929లో బాంబులు వేయడం జరిగింది. ఎక్కడ వేశారు అంటే గనక సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీ. ఓకే. 8 ఏప్రిల్ 1929లో విప్లవకారులైన భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ ఇద్దరు కూడా ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన అయితే బాంబులు వేయడం అయితే జరిగింది. ఇది ఎస్ఎస్‌సీలో చాలా సార్లు రిపీటెడ్‌గా అడిగిన ప్రశ్నే ఈరోజు అడిగాడు. అలాగే మోడరన్ పీరియాడిక్ టేబుల్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? ఆధునిక ఆవర్తన పట్టిక అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అని అడిగితే గనక అటామిక్ నంబర్ పరమాణు సంఖ్యలపై అయితే ఆధారపడి ఉంటుంది. ఈరోజు క్వెషన్ ఏం అడిగాడంటే మాండోలివ్ పీరియాడిక్ టేబుల్ మాండోలివ్ యొక్క ఆవర్తన పట్టిక అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగారో అటామిక్ మాస్ పరమాణు ద్రవ్యరాశి పైన అయితే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా అడగొచ్చు. మోడరన్ పీరియాడిక్ టేబుల్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే పరమాణు సంఖ్య అటామిక్ నంబర్. మెడ్యులివ్ పీరియాడిక్ టేబుల్ అడిగితే అటామిక్ మాస్ పరమాణు ద్రవ్యరాశి. రెండిటికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ అడిగే అవకాశం డెఫినెట్‌గా ఉంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్ కదా! అలాగే మీకు ఇది చెప్పినప్పుడే డిప్యూటీ గవర్నర్‌లు కూడా అడిగే అవకాశం ఉందని చెప్పాను కదా! డిప్యూటీ గవర్నర్ అయితే అడిగారు. ఏమడిగారో నలుగురిలో అన్నది తెలీదు గానీ నలుగురు గురించి చెప్తున్నాను. టి. రవిశంకర్, ఎం. రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకేల్ పాత్రా. ఈ నలుగురు కూడా ఆర్‌బీఐకి డిప్యూటీ గవర్నర్స్‌గా ఉన్నారు. డిప్యూటీ గవర్నర్ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారన్నారు. అలాగే ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా ఉంటారు. కొంతమంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని కూడా అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయితే నవంబర్‌లో అపాయింట్ అయిందైతే మనోరంజన్ మిశ్రా నవంబర్‌లో అపాయింట్ అయ్యారు. అక్టోబర్‌లో అయితే మనకి మునీష్ కపూర్ అయితే అపాయింట్ అయ్యారు. మనకి అంతకుముందు జూలైలో అయితే పి. వాసుదేవన్, మనకి ఏప్రిల్‌లో అయితే నిరంజన్ నిగమ్ కూడా మనకి అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్ ఈ రెండిట్లో ఏదన్నా అడిగుండొచ్చు. ఇన్ కేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌బీఐకి సంబంధించి అడిగితే గనక నవంబర్ అని మెన్షన్ చేస్తే మనోరంజన్ మిశ్రా, అక్టోబర్ అని మెన్షన్ చేస్తే మునీష్ కపూర్. అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని అడిగారు. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. చాలా సార్లు చెప్పాను మీకు రివ్యూ వీడియోస్‌లో. రిపీటెడ్‌గా చెప్తున్నాను వీటికి సంబంధించి. ఆర్టికల్ 51 అనేది అయితే రిలేటెడ్ ఆర్టికల్స్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 10 ప్రాథమిక విధులను అయితే యాడ్ చేశారు. అలాగే 86వ రాజ్యాంగ సవరణ 82nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో అయితే మనకి ఒకదాన్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని చివరగా ఎప్పుడు అప్డేట్ చేశారు? ఏ సంవత్సరంలో అప్డేట్ చేశారు అని కూడా అడిగారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చివరగా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం కోసం దీన్ని అయితే యాడ్ చేశారు. అలాగే కమిటీ అడిగితే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే. అలాగే ఆర్టికల్ 149 దేనికి సంబంధించిందని అడిగారో మనకి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ యొక్క విధులు అధికారాలకు సంబంధించి మనకి ఆర్టికల్ 149 అయితే మాట్లాడుతుంది. అలాగే మనకి అటార్నీ జనరల్ ఎవరు అంటే గనక ప్రెజెంట్ మనకి ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి అంతకుముందు కేకే వేణుగోపాల్ 15వ అటార్నీ జనరల్ గా పనిచేశారు. సాలిసిటరీ జనరల్ ఎవరు అంటే మనకి తుషార్ మెహతా. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసరికి గిరీష్ చంద్ర ముర్ము. రిలేటెడ్ ప్రశ్న చెప్తున్నాను. ఈ రోజు కొంతమంది అయితే అటార్నీ జనరల్ ఎవరు అని అడిగారని అన్నారు. అటార్నీ జనరల్ అంటే ఎవరు అంటే భారతదేశం తరపున మనకి లీగల్ గా ఏదైనా కేసెస్ వాదించాలన్నా గవర్నమెంట్ తరపున ఏదైనా న్యాయపరమైన సలహాలు భారత ప్రభుత్వానికి కావాలన్నా ఒక లాయర్ టైప్ లో ఉన్న పర్సనే అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ కింద సహాయం చేయడానికి ఉన్న సబార్డినేట్ పర్సనే మనకి సాలిసిటర్ జనరల్. కొంతమంది ఏం చెప్పారు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని నియమించాలన్నా తొలగించాలన్నా ఎవరికి అధికారం ఉంటుంది అని అయితే క్వశ్చన్ చెప్పారో రాష్ట్రపతి ప్రెసిడెంట్ కి అయితే అధికారం ఉంటుంది. అలాగే ఈయన పర్యవేక్షించి ఎవరి యొక్క మనకి ఆదేశాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం మేరకు ఈయన తొలగించడం యాడ్ చేయడం ఉంటుందంటే ఆ విధంగా రిలేటెడ్ అయితే చెప్తున్నారు. అది అడిగితే రాష్ట్రపతి, ఎవరు అని అడిగితే ఆర్ వెంకటరమణి అయితే అవుతుంది.
ఓకే. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై హోమ్ ఎవరు నియమిస్తారు అని అడిగినా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నియమిస్తారో. ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద అటార్నీ జనరల్ ఎట్ ఎనీ టైమ్. ఏ టైమ్‌లో అయినా సరే రిమూవ్ చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ఏజ్, టెన్యూర్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్. ఈయన్ని తీసివేయడానికి ఎటువంటి పద్ధతి గాని, మనకి టెన్యూర్ గాని పదవీ కాలం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. అలా ఎటువంటి పదవీ కాలం లేదు. ఎటువంటి ప్రాసెస్ లేదు. రాష్ట్రపతి ఎప్పుడు దాకా ఉంచాలంటే అప్పుడు దాకా ఉంచొచ్చు. ఎప్పుడు తీసేయాలంటే అప్పుడు మనకి తీసేయొచ్చు. రాష్ట్రపతి కొనసాగంలో అయితే ఈయన పదవైతే ఉంటుంది. అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు రీప్లేస్ చేశారు అంటే 1 జనవరి 2015 రీప్లేస్ చేశారో. దాని ప్లేస్‌లో నీతి ఆయోగ్‌ని తీసుకొచ్చారు. ఫుల్ ఫార్మ్ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ. సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. చాలా సార్లు చెప్పి నాకు నోరు నొప్పొస్తుంది. అన్ని సార్లు చెప్తున్నాను రిపీటెడ్‌గా మనకి రిపీటెడ్ క్వెషన్స్ అన్ని సార్లు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోహిని అట్టం నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారో కేరళకి సంబంధించింది. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్‌గా అడుగుతున్నాడు. కథక్కలి, మోహిని అట్టం 2 కూడా కేరళకి సంబంధించినవి. మోహిని ఓకే. మోహినికి సంబంధించి రిలేటెడ్ నృత్యం ఏది అని అడిగారో మోహిని అట్టం అలా కూడా అడుగుతున్నారు క్వెషన్ అనేది. ఓకే. మోహిని అట్టం ఈస్ ఎ క్లాసికల్ సోలో డాన్స్ ఫ్రమ్ కేరళ. The word Mohiniyattam literally translates to dance of Mohini. The name comes from the word Mohini, which is the feminine of Lord Vishnu. విష్ణువు మనకి ఏదైతే పాల సముద్రాన్ని చిలుకుతారు కదా! సో, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఒక్కొక్క ఐటెమ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి అమృతం వచ్చినప్పుడు రాక్షసుల దగ్గర నుండి అమృతాన్ని కాపాడడానికి విష్ణువు మనకి మోహిని అవతారాన్ని అయితే ఎత్తాడు కదా! ఆ మోహిని అనే పదం నుండి మనకి మోహిని అట్టం నృత్యం అయితే రావడం జరిగింది. మోహిని అనే దాని మీద రిలేటెడ్‌గా ఉన్న డాన్స్ ఫార్మ్ ఏమిటి అని అడిగారు. మోహిని అట్టం అలా కూడా అడుగుతున్నాడు. మోహిని అట్టం ఏ రాష్ట్రం అంటే కేరళ. మోహినికి సంబంధించిన నృత్యం ఏంటి అంటే మోహిని అట్టం. అలాగే కథక్కలి కూడా కేరళ మనకి. అలాగే ఆర్టికల్ 51 చూసాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ నాలుగో షిఫ్ట్‌లో మనకి మీకు ఆన్సర్స్ కూడా చెప్తాను. ఒకసారి బ్రీఫ్‌గా నాలుగో షిఫ్ట్ ఐడెంటిఫై చేయడం కోసం మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. బస్తర్ దసరా, అలాగే ఫెమినా మిస్ ఇండియా, బీజింగ్‌లో కబడ్డీ ఫైనల్‌లో ఇండియా ఎవరితో మనకి తలపడింది, 1971 హాకీ విజేత, అలాగే లాస్ట్ అమెండ్మెంట్ 51A మనకి చూసాం కదా! 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా దీన్నైతే మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది. రాజ్యసభ ఏజ్ ఎంత? బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్. ఓకే. బ్యాడ్మింటన్‌లో చూసుకున్నట్లయితే గోల్డ్ మెడల్‌లో ఆప్షన్‌లో ఓన్లీ ప్రకాష్ పదుకొనే ఉందంట. మనకి బ్యాడ్మింటన్ రిలేటెడ్‌గా. సో, చూసుకోండి ఎగ్జాక్ట్ క్వెషన్ మనకి ఐడియా లేదు కాబట్టి. అలాగే మనకి భరతనాట్యం రిలేటెడ్‌గా, అలాగే షహనాయి ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్, స్వయం సమృద్ధి అనేది ఏ 5 ఇయర్ ప్లాన్, ఏ పంచవర్ష ప్రణాళికలో తీసుకొచ్చారు, ఐరన్ మెథడ్స్ అలాగే సోడియం రిలేటెడ్ బిట్ అన్నారు. ఇది క్లారిటీ లేదు ఎగ్జాక్ట్‌గా. అలాగే 1971 సంవత్సరంలో హాకీని మనకి పాకిస్తాన్ అయితే మొట్టమొదటిసారిగా అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి బస్తర్ దసరా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! బస్తర్ దసరా అనే పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. ఛత్తీస్‌గఢ్. సో, ఈ స్లైడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం యాక్చువల్‌గా ఫెస్టివల్స్ వీడియో చేయడం జరిగింది. ఆ ఫెస్టివల్స్ వీడియోలో డైరెక్ట్‌గా రావడం జరిగింది బిస్ట్ అనేది. హరేలీ, మాఘీ పూర్ణిమ ఇవి కూడా ఛత్తీస్‌గఢ్‌లో జరుపుకుంటారు. ముఖ్యంగా బస్తర్ దసరా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అతి ఎక్కువ రోజులు దసరాని జరుపుకునేది ఎక్కడ అంటే ఛత్తీస్‌గఢ్‌లోనే. బస్తర్ దసరా అనేది లాంగెస్ట్ దసరా అన్నమాట. ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి రాజస్థాన్‌కి సంబంధించిన నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా 2023 అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే. ఫెమినా మిస్ ఇండియా ఎవరు విజేత అంటే నందిని గుప్తా. రాజస్థాన్‌కి సంబంధించిన పర్సన్ మనకి. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ ప్లేయర్, ఏ విద్వాంసుడు అని అడిగారు. ఈయన షహనాయి విద్వాంసుడు. ఓకే. అలాగే కృష్ణంరామ్ చౌదరి, అలీ అహ్మద్ హుస్సేన్ కూడా మనకి షహనాయి ప్లేయర్స్ మనకి. అలాగే రాజ్యసభ ఏజ్ లిమిట్ ఎంత అని అడిగారు. 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి మినిమమ్ రాజ్యసభకు సంబంధించి. అలాగే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా! బ్యాడ్మింటన్ ప్లేయర్‌లో మనకి మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. మనకి సబ్‌స్క్రైబర్ కామెంట్ చేసిన దాన్ని బట్టి ఆప్షన్‌లో ఓన్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనె మాత్రమే ఉన్నారంట. జనరల్‌గా ఇలా ప్రశ్న అడగొచ్చు మీకు. ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ నుండి పతకం సాధించిన మహిళ ఎవరు అంటే గనక సైనా నెహ్వాల్ మొట్టమొదటిసారిగా ఒలింపిక్‌లో అయితే మనకి బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం సాధించిన మహిళ ఎవరు అని అడిగితే గనక మనకి పీవీ సింధు ఫస్ట్ టైమ్ మనకి సిల్వర్ మెడల్ అయితే సాధించింది. అలాగే మనకి మరొక బ్రాంజ్ మెడల్ కూడా సాధించింది. మొత్తం బ్యాడ్మింటన్‌లో 3 పతకాలైతే ఒలింపిక్స్‌లో మనకొచ్చాయి. ఒక సిల్వర్, 2 బ్రాంజ్. ఒక సిల్వర్‌ని పీవీ సింధు, 2 బ్రాంజ్‌ని ఒకళ్ళు పీవీ సింధు, ఒకళ్ళు సైనా నెహ్వాల్ అయితే గెలుచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఒలింపిక్‌లో మనకి పతకాన్ని సాధించింది బ్యాడ్మింటన్‌లో ఎవరు అని అడిగితే సైనా నెహ్వాల్ అయితే అవుతుంది. అలాగే 2023లో కబడ్డీ మనకి జరిగింది టోర్నమెంట్ అనేది. ఈ ఫైనల్‌లో భారతదేశం ఎవరితో తలపడింది అని అడిగారు. ఇండియా అనేది ఇరాన్‌తో తలపడి ఇరాన్‌ని 42, 32 తేడాతో ఓడించి ఏషియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023 అయితే గెలుచుకోవడం అయితే జరిగింది.
అలాగే మనకి హైయెస్ట్ లిటరసీ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం మనకి పురుషుల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అడిగినా, మహిళల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అన్నా కేరళనే ఆన్సర్ అవుతుంది. మీకు సేమ్ క్వెషన్స్ అడుగుతున్నాడు కాబట్టి అటు తిప్పి, ఇటు తిప్పి ఆ మహిళల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? పురుషుల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఓకే. ఇలా ఏదో ఒక రకంగా తిప్పి తిప్పి అయ్యే క్వెషన్స్ అయితే చాలా వరకు రిపీటెడ్‌గా అయితే అడుగుతున్నారు. సెకండ్ ప్లేస్‌లో మిజోరాం ఉంటుంది. అచ్చలపూడి అయితే బీహార్ రిలేటెడ్ ప్రశ్నలు. అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికం లక్షద్వీప్, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యల్పం లోయెస్ట్ దాద్రా నగర్ హవేలీ. చాలా సార్లు చెప్తున్నాను మీకు రిపీటెడ్‌గా అడుగుతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటున్న పండగ అడిగారు. బ్రహ్మోత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తిరుపతిలో బ్రహ్మోత్సవం అనేది అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనం ఫెస్టివల్స్‌లో చెప్పడం జరిగింది. డైరెక్ట్‌గా మన ఫెస్టివల్స్ వీడియో నుండి అయితే మనకి 3, 4 బిట్లు అయితే ఈరోజు రావడం జరిగింది. ఇందాక బస్తర్ దసరా చూసాం కదా! అలాగే జాతర వెస్ట్ బెంగాల్ మనకి ఫెస్టివల్స్ మీద ఆ 2 అడిగాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఒక షిఫ్ట్‌లో అయితే పెలికాన్ ఫెస్టివల్, పెలికాన్ పండగ అడిగాడు. పెలికాన్ కాదు ఫ్లెమింగో ఫెస్టివల్ అడిగారు. ఒక దాంట్లో ఒక షిప్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు. ఇంకొక షిప్‌లో బ్రహ్మోత్సవం ఎక్కడ జరుపుకుంటారని అడిగారు. బ్రహ్మోత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్ అలాగే పెలికాన్ ఫెస్టివల్ 3 కూడా ఆంధ్రప్రదేశ్‌లో అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఫెస్టివల్స్ వీడియోలో డిస్కస్ చేసాం. అలాగే ఇంకొక బిట్ కూడా అడిగాడు. ఇది కూడా మనం డిస్కస్ చేసిందే. మనకి కంబాల అనేది ఎక్కడ జరుపుకుంటారని అడిగారు. కంబాల అనేది బెఫెల్లో రేస్ కర్ణాటకలో జరుపుకుంటారో, జల్లికట్టు అనేది బుల్ ఫైట్ తమిళనాడులో జరుపుకుంటారో, ఇది ఆల్రెడీ నిన్న అడిగా మనకి 24వ తారీఖు సంథింగ్ అడిగాడు. 2 డేస్ బ్యాక్ సంథింగ్. సో, ఈ బిట్ గాని, ఈ స్లైడ్ గాని మీకు ఈ స్లైడ్ గాని, అలాగే జాతర ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఫెస్టివల్స్ వీడియో ఉంటుందో దాంట్లో మనం డిస్కస్ చేసినవే. అలాగే సానియా మిర్జా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? సానియా మిర్జా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారు. మనకి టెన్నిస్ ప్లేయర్. ఈ స్లైడ్ కూడా మనం ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అలాగే రిలేటెడ్ స్పోర్ట్స్ అని చెప్పి వీడియో చేసుకున్నాం కదా! దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. రివ్యూస్‌లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. లియాండర్ పేస్ అడిగినప్పుడు లియాండర్ పేస్, మహేష్ భూపతి, రోహన్ బోపన్న, సానియా మిర్జా, సోమదేవ్ వర్మన్, రామనాథన్ కృష్ణన్, విజయ్ అమృతరాజ్ వీళ్ళందరూ కూడా మనకి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్స్ అని చెప్పి రీసెంట్‌గా కూడా మీకు చెప్పాను. యాజ్ టీజ్‌గా అందులోనే బిట్స్ అయితే వస్తున్నాయి. అలాగే వీణ వాయిద్యానికి సంబంధించి ప్లేయర్ అయితే అడిగారు. వీణకైతే జయంతి కుమరేష్ ఫేమస్ పర్సన్ ఉన్నారు. ఎగ్జాక్ట్ ఎవరి పేరు గురించి అడిగారో మనకు తెలియదు కదా! అలాగే మోహన్ వీణ కూడా ఇంపార్టెంట్ స్లైడ్ గిటార్ అయితే విష్ణుమోహన్ భట్ అయితే ఫేమస్ మనకి ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ అయితే ఉన్నారు. అలాగే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ ఐకాన్‌గా ఎవరిని ప్రకటించింది? ఏ క్రీడాకారిని ప్రకటించింది అని అడిగారు. ఆప్షన్స్‌లో ధోని, సచిన్, రోహిత్ శర్మ ఈ విధంగా ఇచ్చారంట. మనకి సచిన్ టెండూల్కర్‌ని అయితే ఎలక్షన్ కమిషన్ మనకి ఎన్నికల కమిషనర్ జాతీయ ఐకాన్‌గా, నేషనల్ ఐకాన్‌గా ప్రకటించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావును కూడా ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్‌గా ప్రకటించడం అయితే జరిగింది. బట్ ఈ రోజు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి క్రికెటర్స్ ఈ విధంగా స్పోర్ట్స్ పర్సన్స్ పేర్లే ఇచ్చారు. సో, సచిన్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రాజ్ కుమార్ రావు గురించి కూడా అడగొచ్చు చూసుకోండి. అలాగే మనకి చరిత్ర దాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారని అడిగారు. 4 పార్ట్‌లుగా చరిత్రనైతే యాన్సెంట్ హిస్టరీనైతే మనకి విభజించడం అయితే జరిగింది. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోండి రిలేటెడ్ ఎన్ని భాగాలు అవి ఏంటి అన్నది. ఓకే. భారతదేశపు ప్రాచీన చరిత్ర ఏదైతే ఉందో దీన్ని మనకి 4 దశలుగా అయితే మనకి విభజించారో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నియోలిథిక్ అలాగే చాల్కోలిథిక్ ఈ విధంగా 4 విభాగాలుగా అయితే దశలుగా అయితే ప్రాచీన చరిత్రను విభజించారు. ఎన్ని విభాగాలుగా విభజించారు అని అడిగారు. 4 విభాగాల ఆన్సర్ అవుతుంది. అలాగే సోనాల్ మాన్సింగ్ ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారు. ఈమె భరతనాట్యం మరియు ఒడిస్సీ కొంతమంది 2 డాన్స్ ఫార్మ్స్‌లో ప్రముఖులై ఉంటారు. ఒకటే కాకుండా భరతనాట్యం, ఒడిస్సీలో సోనాల్ మాన్సింగ్ మనకి ప్రముఖ పర్సన్. ఇది కూడా రివ్యూస్‌లో డిస్కస్ చేసాం మనం. ఈమెకు 1992లో పద్మభూషణ్, 2003లో పద్మభూషణ్, 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇవి కూడా మనం డిస్కస్ చేసినవే వీడియోస్‌లో. అలాగే మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం ఏది? ఫస్ట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఏది అంటే సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు సిపాన్ మిట్టిటి ఏదైతే ఉందో ఇదే మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ కింద అయితే చెప్పుకోవచ్చు. మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం ఏది అని అడిగారు. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని అడిగారు. 1961లో తీసుకొచ్చారు. అలాగే మనకి మొత్తం జనాభాలో మేల్స్ పర్సెంటేజ్ ఎంత? ఫీమేల్ పర్సెంటేజ్ ఎంత? దీని మీద అడిగారు. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రివ్యూస్‌లో. మీరు పాత రివ్యూస్ చూసినట్లయితే అందులో కూడా చెప్పుకోవడం జరిగింది. 51.54% పురుషులుంటే 48.46% మహిళలున్నారు. జనాభా వృద్ధి రేట్ ఎంత అంటే 17.64. అలాగే గ్రామీణ జనాభా, పట్టణ జనాభా అడగలేదు ఇంకా. నెక్స్ట్ అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది డెఫినిట్‌గా. నెక్స్ట్ షిఫ్ట్స్‌లో అడుగుతాడు చూసుకోండి.
పట్టణ జనాభా 31.16%, గ్రామీణ జనాభా 68.84% అయితే ఉంటుంది. అలాగే మనకి ఏ కాస్ట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు దీని మీద కూడా అడిగాడు. ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాం. చూసుకోండి ఒకసారి. మనకి ఎక్కువగా హిందువులుంటారు ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్ ముస్లిం, థర్డ్ ప్లేస్ క్రిస్టియన్స్, అలాగే మనకి జైనులు ఎంత శాతం ఉన్నారు, లేదా ఎంత జనాభా ఉన్నారు ఇలా కూడా అడగొచ్చు. సో, ప్రతి పర్సెంటేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు అయితే క్వెషన్ అడిగారు. ఎగ్జాక్ట్‌గా ఏం అడిగారు అన్నది ఐడియా లేదు గానీ. అలాగే మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఇండియన్ యావరేజ్ డెన్సిటీ ఎంత? భారతీయ సగటు జనసాంద్రత ఎంత అని అయితే అడిగారు. ఇది కూడా మనం సెన్సెక్స్ వీడియోలో డిస్కస్ చేసిందే. 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఏంటి అంటే ఒక పర్ స్క్వేర్ కిలోమీటర్, ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా గనక మనకు ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని తీసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఎంతమంది నివసిస్తారు? అంటే మనకి ఇదే ఏరియాలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు దగ్గరగా. అండమాన్ నికోబార్ లాంటి ప్రదేశాలు, అరుణాచల్ ప్రదేశ్ లాంటి దగ్గర అయితే ఇక్కడొకడు అలా ఖాళీగా స్క్వేర్ కిలోమీటర్లకైతే నివసిస్తూ ఉంటారు. ఓకే. సగటున చూసుకున్నట్లయితే ఒక యావరేజ్‌గా భారతదేశంలో పర్ స్క్వేర్ కిలోమీటర్లు ఈ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారంటే 382 మంది అయితే నివసిస్తున్నారు. ఓకే. మనకి 2001లో అయితే 325 మంది నివసించేవాళ్ళు. 2011లో 382 మంది అయితే మనకి పెరగడం జరిగింది. అలాగే హైయెస్ట్ పాపులేటెడ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మనకి అలాగే సల్ఫర్ యొక్క సింబల్ ఏంటి అని అడిగారు. సల్ఫర్ యొక్క సింబల్ మనకి ఎస్ అనే సింబల్ ఉంటుంది. అలాగే లోయెస్ట్ పాపులేటెడ్ సిక్కిం మనకి. అలాగే అత్యధిక అక్షరాస్యత కేరళ, లోయెస్ట్ వచ్చేసరికి బీహార్. ఓకే. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికం, దాద్రా నగర్ హవేలీ అత్యల్పం. ఇది ఆల్రెడీ చూసాం కదా! అలాగే చోటానగర్ పీఠభూమి అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు. జార్ఖండ్ చుట్టుపక్కల అయితే మనకి చోటానగర్ పీఠభూమి అయితే మనకైతే ఉంటుంది. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయం మనకి ఏ రాష్ట్రంలో ఉంటుందని అడిగారు. కేరళలో ఉంటుంది. అలాగే రైట్ టు లివ్ అనేది ఎటువంటిది? ఫండమెంటల్ డ్యూటీనా? ఫండమెంటల్ రైటా? ఏంటి అని అడిగారు. ఇది ఒక ఫండమెంటల్ రైట్ మనకి రైట్ టు లివ్ అనేది. అలాగే నీరజ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు. మనకి గోల్డ్ మెడల్ సాధించాడు కదా నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో ప్లేయర్ మనకి. లేదా అథ్లెటిక్స్ అని కూడా అనుకోవచ్చు. స్పెసిఫిక్‌గా అడిగితే జావెలిన్ త్రో. అలాగే మనకి నేషనల్ నృత్య శిరోమణి అవార్డ్. ఓకే. కూచిపూడిలో నేషనల్ నృత్య శిరోమణి అవార్డ్ ఎవరు గెలుచుకున్నారని అడిగారు. అపర్ణ సతీష్ అని అయితే గెలుచుకోవడం జరిగింది కూచిపూడిలో. అలాగే ఆర్టికల్ 43 దేనికి సంబంధించిందని అడిగారు. లివింగ్ వేజెస్ ఎక్సెట్రా ఫర్ వర్కర్స్, జీవన వేతనాలకు సంబంధించి కార్మికుల కోసం చెప్పేది ఆర్టికల్ 43 అనేది. అలాగే భరతనాట్యం యొక్క పాత పేరు లేదా మరొక పేరు ఏంటి అని అడిగారు. మనకి సదిరట్టం లేదా దేవరట్టం. ఓకే. సదిరట్టం లేదా దేవరట్టం అని కూడా మనకి ఈ భరతనాట్యాన్ని అయితే పిలుస్తారు. అలాగే దేవదాసీల నృత్యం ఏది అని కూడా అడగొచ్చు. భరతనాట్యం మనకి ఎస్ఎస్‌సిలో అడుగుతూ ఉంటాడు ఈ క్వెషన్ అనేది. ఓకే. దేవరట్టం లేదా సదిరట్టం లేదా దేవదాసి నృత్యం అని భరతనాట్యాన్ని అయితే పిలుస్తారు. అలాగే హార్న్‌బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. నాగాలాండ్‌లో. పక్కే పాగల్ హార్న్‌బిల్ అడిగితే గనక మనకి అరుణాచల్ ప్రదేశ్‌లో జరుపుకుంటారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అడిగారు. రాజీవ్ కుమార్. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఇద్దరు ఉంటారు. మెయిన్ పర్సన్ మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమారే. ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయల్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఇది కూడా హూ ఇస్ హూలో మనం చెప్పుకున్నదే. అలాగే మనకి 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్. రీసెంట్ గా 16వ ఆర్థిక సంఘం ఫామ్ చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్ మనకి అరవింద్ పనగారియా. అలాగే ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోతి రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. చూసుకోండి, రిలేటెడ్ అడగడానికి అవకాశం ఉంది. 16 చాలా ఇంపార్టెంట్. అలాగే హూ హాజ్ రిటర్న్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మనకి రాజ్యాంగాన్ని ఎవరు రచించారు అని అడిగారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా వచ్చి రచించడం జరిగింది. యాక్చువల్‌గా కాన్స్టిట్యూషన్ అనేది సింగిల్‌గా ఒక పర్సన్ రచించింది కాదు. ఒక కమిటీ మొత్తం కూడా మనకి చాలా మంది అయితే రావడం జరిగింది. ఓకే. మెయిన్‌గా మనకి అంబేద్కర్ గారి పేరైతే వస్తుంది గానీ, లిఖిత పూర్వకంగా రాయడం అయితే జరిగింది రాజ్యాంగాన్ని. అది రాసింది మనకి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా గారు. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఐసీసీ అండర్ 19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే ఐసీసీ అండర్ 19 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అనేది 2023లో ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. ఎవరు గెలుచుకున్నారంటే భారతదేశం గెలుచుకుంది. రన్నర్ ఎవరు అంటే ఇంగ్లాండ్. ఇండియా గెలుచుకుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో రిలేటెడ్‌గా దీని మీద అయితే ప్రశ్న అడిగారు. ఎవరు గెలుచుకున్నారో లేదా ఎక్కడ ఆతిథ్యం వహించింది సంథింగ్ అయితే ప్రశ్న అడిగారు. అప్‌కమింగ్ 2025 థాయిలాండ్, మలేషియాలోను, 27 బంగ్లాదేశ్, నేపాల్‌లోను అయితే ఇది జరగనుంది. సో ఇది మనకి మొత్తం అన్ని షిఫ్ట్స్‌లోను గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి. థర్డ్ షిఫ్ట్ కొంచెం తక్కువైతే గ్యాదర్ అయ్యాయి. ఎవరైనా థర్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళుంటే ఇంకా ఏదైనా మిగతా షిఫ్ట్స్‌లో గాని ఇంకా మిస్ అయిన క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో వాటిని జత చేసి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది.
ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి మనం నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేశాం కదా! అది ఫేక్ అని చెప్పి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అయితే అప్డేట్ రావడం జరిగింది. టెలిగ్రామ్‌లో మీకు పోస్ట్ చేశాను. సెకండ్ ఛానెల్‌లో కూడా వీడియో అప్‌లోడ్ చేశాను. దానికి సంబంధించి వీడియో చూడండి పూర్తి సమాచారం కోసం. ఖచ్చితంగా వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీకోసం ఎఫర్ట్ పెట్టి బిట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నాకు చేసే హెల్ప్ అల్లా ఒకటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో మన వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి 10,00,000 సబ్స్క్రైబర్ మార్క్‌ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అలాగే మీ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు గుర్తున్న క్వెషన్స్ అందరికి అన్నీ గుర్తుండవు కాబట్టి ఎవరో ఒకరు చేస్తారులే అనుకోకుండా, మీ వంతుగా మీకు గుర్తున్న క్వెషన్స్ అనే వాటిని మన యూట్యూబ్‌లో కామెంట్ చేయడం గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు సెండ్ చేయడం గాని మిస్ అవ్వకుండా చేయండి. టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా మన ఛానెల్ నేమ్ మీద క్లిక్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడి నుండైనా సరే మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్.